చాలామంది యవన బిడ్డలు వాగ్దాన సందేశాన్ని చూస్తుండొచ్చు ఈ ఉదయకాల సమయంలో. అన్న, నా వివాహం కోసం ప్రార్థన చేయండి, లేట్ అయిపోతా ఉంది. తల్లిదండ్రులు కలవరపడుతున్నారు, వారికి పెద్ద వయసు వచ్చేస్తుంది. అయ్యో, మా కుమార్తె ఇంకా సెటిల్ అవ్వలేదు, మా కుమారుడు ఇంకా సెటిల్ అవ్వలేదని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. మాకు కూడా కలవరం పెరుగుతుందనే బాధలోనే ఉన్నావా? దేవునికి సమర్పించుకో, నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టు. ఆయన వైపు చూడు ఒకసారి. నీ పరిస్థితుల్లో మార్పు తీసుకురాగలడు ఆయన. నువ్వేదైతే ఆశిస్తున్నావో నీ హృదయ వాంఛను దేవుడు తీర్చగలడు. ఉద్యోగం రావట్లేదని బాధపడుతున్నావేమో, దేవుని వైపు చూడు. భయపడద్దు, భయపడడం మానేసాయి. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చినప్పుడు గొర్రెల కాపరులు కూడా భయపడుతున్నారట. ఆ సందర్భంలో దేవుని దూత వారికి చెప్పిన సందేశం ఏంటో తెలుసా? భయపడకండి, డోంట్ బి అఫ్రైడ్. మీలో ఏ ఒక్కరు భయపడద్దు, మీ కొరకు రక్షకుడు వచ్చాడు. ఏ సేవియర్ హ్యాస్ బీన్ బోర్న్ ఫర్ యూ. దావీదు పట్టణంలోని రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు. దిస్ ఈస్ ద గుడ్ న్యూస్. దేర్ ఈజ్ ఎ సేవియర్ ఫర్ యూ. నీ కోసం రక్షకుడు ఉన్నాడు. ఆయన బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఆయన ఊహకు మించి అద్భుతాలు చేసే దేవుడు ఆయన.